ఇవి క్రీస్తును ఎరుగని వారిలో కనపడుతున్నాయి. క్రీస్తును ఎరిగామనుకుంటున్న మనలో కూడా ఇవి కనబడుతున్నాయి. ప్రేమన దేవుని పిల్లలారా, లోకానికి మాత్రమే ఇవి సొంతం అన్నట్టుగా లేదు. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత లోకం నుంచి అరువు తెచ్చుకున్నట్లుగా ఈ లక్షణాలు దేవుని పిల్లలలో కూడా కనబడుతున్నాయి. ప్రేమన వారలారా, ఎంత ఆశ్చర్యం, ఎంత ఆశ్చర్యం! జారత్వం అనేది ఒక మత్తు, ఒక మత్తు. వాడు నిద్రలోనే ఉన్నాడు. వాడిని ఎంత హెచ్చరించినా వాడికి అర్థం కాదు. ఈరోజు చక్కటి తరగతులు జరిగాయి. దేవుడు మన కొరకు ఒక మంచి జీవితాన్ని సిద్ధపరిచి ఒక క్రమాన్ని పెడుతున్నప్పుడు మనిషి ఏం చేస్తున్నాడంటే దేవుని క్రమములోనికి రాకుండా అక్రమములోనికి వెళుతున్నాడు. దుష్టుడు ఏం చేస్తున్నాడు అంటే ఒక మాయలోనికి తీసుకుని వెళుతున్నాడు, మత్తులో. అందుకే చాలాసార్లు చూడండి, యవన కాలంలో ఉన్న పిల్లలు వివాహమై పిల్లలున్న వారి వ్యామోహంలో పడిపోతుంటారు. ప్రేమన వారిలారా, మనకి ఏమనిస్తుంది? వీడికి బుద్ధి ఉందా? వీడికి జ్ఞానం ఉందా? వీడికి సిగ్గుందా? కానీ వాడికి అది అర్థం కాదు, మత్తులో ఉన్నాడు. వద్దురా, వద్దు. నీ జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకుంటున్నావు? నీకు వివాహం కాదా? నీకు వివాహం కాదా? ఏదో చెప్పినప్పుడు వింటుంటాడు, ఏదో పరధ్యానంగా తల ఊపుతుంటాడు, కానీ ఆ మత్తులో నుంచి వాడు బయటికి రాడు. ప్రేమన వారలారా, ఎంత విచిత్రం అనిపిస్తుందో తెలుసా? వయసులో తేడా, నీకంటే 15 ఏళ్ళు 20 ఏళ్ళు పెద్దది అయినా కూడా బుర్ర పనిచేయదు. ప్రేమన వారలారా, కోమాలో ఉన్నవాడికి అవయవాలు ఎలా పని చేయవో, ఇదిగో ఈ మత్తులో ఉన్నవాడికి బుర్ర పనిచేయదు. ఛీ, నేను ఇలాంటి వ్యామోహంలో పడిపోయానేంటి అని ఆ జ్ఞానం అనేది వాడికి ఉండదు. ఎందుకంటే వాడు మత్తులో ఉన్నాడు. పైగా ఏమనుకుంటాడో తెలుసా? ఎవరికి తెలుస్తుంది? ఎవరికి తెలుస్తుంది? పాపం అనేది మనిషికి భ్రమను కలిగిస్తుంది. ఆ భ్రమలో ఉన్నవాడికి నిజాలను స్వీకరించే స్థితి ఉండదు. తాను అనుకున్నదే జరుగుతుంది అనుకుంటుంటాడు. జీవితం నాశనంలోనికి వెళుతుంది. ప్రేమన దేవుని పిల్లలారా, నాశనం. రంగారెడ్డి జిల్లాలో ఒక యవనస్తుడు, ఏదో ఒక మిస్ కాల్ నుంచి ఒక నెంబర్ వచ్చింది. ఈ నెంబర్ ఎవరిదంటే ఇది రాంగ్ నెంబర్ అని అవతల నుంచి ఒక ఆవిడ మాట్లాడింది. అంతే, మరలా ఫోన్ చేయటం ప్రారంభించాడు. ఆ అమ్మాయి అబద్ధం చెప్పింది, నాకు వివాహం కాలేదు అన్నట్లుగా. వీడు కూడా వివాహం కాలేదు అనుకునే భ్రమలోనికి వెళ్ళిపోయాడు. ఆమెకు భర్త, పిల్లలు ఉన్నారు. చివరికి ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితులలోనికి వెళ్ళిపోయారు. ఏదో ఒకరోజు నిజం తెలిసేసరికి ఏం నిర్ణయం తీసుకున్నారంటే, కలిసి బతకలేనప్పుడు కలిసి చచ్చిపోదాం, చద్దామని వీడు అన్నాడండి. వీడికి తాడు బొంగరం లేదు, తల్లిదండ్రుల మీద వీడికి ప్రేమ లేదు. యవన కాలంలో ఉన్న పిల్లలకి తల్లిదండ్రులు అంటే గౌరవం ఎక్కడిది? నన్ను పెంచి పెద్ద చేసిన నా తల్లి నా తండ్రి వాళ్ళు పెళ్లి చెయ్యరా అనేది ఉండదండి. ఏదో ఎదగగానే మన జీవితాన్ని ఏదో మనం సరిదిద్దుకున్నట్టు, మన కాళ్ళ మీద ఏదో మనం నిలబడినట్లు ఫీల్ అయిపోతుంటాం. ప్రేమన వారలారా, కనడం కష్టం, నీకు పెళ్లి చేయటం ఎంతసేపటి? నిన్ను పెంచి పోషించడం కష్టం, నీకు వివాహం చేయటం ఎంతసేపు? ఆవిడకి చెప్పాడు, ఇదిగో మనం చచ్చిపోదాం ఇంకా. అంటే పిల్లలు ఉన్నారు, భర్త ఉన్నాడు, జరిగిందేదో జరిగిపోయింది. ఇదిగో ఆ మత్తులో నుంచి బయటికి రావాలి, నేను తప్పు చేశానన్న ఆలోచన లేదు. ఆ పిల్లవాడు ఎంత ముద్దుగా ఉన్నాడో తెలుసా ప్రేమన వారలారా? పేపర్లో వాడిని చూసినప్పుడు వీడికి అన్యాయం చెయ్యాలి అని ఆవిడకి ఎలా అనిపించింది? పురుగుల మందు తీసుకుని థమ్సప్లో
కలుపుకొని వెళ్ళారు. ఇదిగో చచ్చిపోయి అక్కడ పడిపోయింది ప్రియమైన దేవుని పిల్లలారా. మత్తు చూసారా? ప్రమాణాలు చేసి చేసుకున్న భర్త ఉన్నాడు. ఏమండి, వారి ప్రేమకు గుర్తుగా దేవుడిచ్చిన బహుమానం ఉన్నాడు. పిల్లలు ఉన్నారు. పిల్లల కంటే వ్యామోహం ఎక్కువైంది చూసారా ప్రియమైన దేవుని పిల్లలారా. మత్తు 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 మత్తు. ఏమండి, ఇది తెలియదా? నాకు వివాహం అయింది, నేను మోసం చేస్తున్నాను అని తెలియదా? లేదు, నేను చనిపోతే నా కొడుకు ఏమైపోతాడు, వాడి భవిష్యత్ ఏంటి, ఇదిగో నేను వదిలేసిన వాడికి వివాహం అయిపోతుంది, సరిదిద్దుకుందాం, తప్పును సరిదిద్దుకున్నామన్న ఆలోచన కంటే ఏం జరిగిందో తెలుసా? చచ్చిపోయింది ప్రియమైన దేవుని పిల్లలారా. ఆ మత్తులో నుంచి బయటికి రాలేకపోయింది. తెలుసుకునే సమయానికి జీవితమే ముగించుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. అంధకార సంబంధిత క్రియలు ప్రియమైన దేవుని పిల్లలారా.